హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దండర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈ వీకెండ్ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి మినియన్స్ ఫ్రాంచైజ్ నుంచి మినియన్స్ 3 మూవీ జూన్ 30, 2027 కి రిలీజ్ అవుతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ రిలీజ్ అయిన డిస్పెకబుల్ మీ 4 మూవీ అనేది 2 వారాల్లో 441 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. అండ్ మొన్న ఫ్రైడే రోజున ఈ డిస్పెకబుల్ మీ ఫ్రాంచైజ్ అనేది $5 బిలియన్ ఫ్రాంచైజ్ గా మారింది. అంటే ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజ్ లో వచ్చిన మూవీస్ యొక్క కలెక్షన్స్ అన్ని కలిపితే $5 బిలియన్ అవుతుందన్నమాట. అండ్ $5 బిలియన్ కలెక్ట్ చేసిన ఫ్రాంచైజెస్ లో ఈ డిస్పెకబుల్ మీ ఫ్రాంచైజ్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నాకైతే అసలు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే ఈ ఒక్క ఫ్రాంచైజ్ కి $5 బిలియన్ అంటే మాటలా? కావాలంటే $5 బిలియన్ ని మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూపిస్తాను చూడండి. అసలు ఈ నంబర్ ని ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంత డబ్బు మనలాంటి వాళ్ళు ఖర్చు పెట్టాలంటే మనకి ఎంత టైం పడుతుందో. కానీ మీ ఫ్యూజులు ఎగిరిపోయే ఇంకో విషయం చెప్పనా, మార్వెల్ స్టూడియోస్ యొక్క నెట్వర్త్ వచ్చేసి $54 బిలియన్. అంటే ఇందాక నేను చెప్పిన $5 బిలియన్ కి 11 రెట్లు ఎక్కువ. అండ్ డిజ్నీ వాళ్ళు 2019లో $71 బిలియన్ పెట్టి ఫాక్స్ స్టూడియోని కొనేశారు. అంటే అది 14 రెట్లు ఎక్కువ. అండ్ డిజ్నీ నెట్వర్త్ వచ్చేసి $177 బిలియన్. అండ్ ప్రపంచంలోనే హైయెస్ట్ నెట్వర్త్ ఉన్న కంపెనీ ఏంటి అంటే యాపిల్ కంపెనీ. దాని నెట్వర్త్ వచ్చేసి $3.572 ట్రిలియన్. బిలియన్ కాదు, ట్రిలియన్. అసలు ఆ డబ్బు మొత్తం క్యాష్ రూపంలో పెడితే ఎంత ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. అయినా అవన్నీ మనకెందుకు, తెల్లారితే పనికెళ్ళి గుడ్డు చాకరీ చేసుకుని వచ్చేటోళ్ళం. మనం కలలు కనగలం గానీ వాటిని సాకారం చేసుకోలేం. ఎందుకంటే మనం మిడిల్ క్లాస్ పీపుల్. మన బతుకులు ఎప్పుడు మారుతాయో ఏంటో. అండ్ నెక్స్ట్ వచ్చేసి జెండాయా మెయిన్ లీడ్ గా నటించిన యూఫోరియా సిరీస్ కి ఇప్పుడు సీజన్ 3 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. ఈ సీజన్ 3లో జెండాయా, సిడ్నీ స్వినీ, జేకబ్ అలార్డి వీళ్ళందరూ రిటర్న్ అవబోతున్నారంట. అండ్ ఈ సీజన్ 3 యొక్క షూటింగ్ నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ టీనేజ్ మ్యూటెంట్ నింజా టర్టిల్స్ మ్యూటెంట్ మెహమ్ అనే ఒక యానిమేటెడ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. తర్వాత ఆ మూవీకి సీక్వెల్ వస్తుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ప్రెసెంట్ ఆ సీక్వెల్ కి సంబంధించిన స్టోరీ బోర్డ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయిందంట. అండ్ త్వరలో యానిమేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ సీక్వెల్ మూవీ అక్టోబర్ 9, 2026 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోర్బియస్ ఫేమ్ జారెడ్ లేటో నటిస్తున్న ట్రాన్ ఎరిస్ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. ప్రెసెంట్ ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ డిజ్నీ వాళ్ళు ఈ మూవీ మ్యాసివ్ సక్సెస్ అవుతుంది, ఆడియన్స్ మైండ్ బ్లోన్ అవుతుంది అని నమ్ముతున్నారంట. సో అందుకే ఈ ట్రాన్ ఫ్రాంచైజ్ కి సంబంధించిన ఇంకొన్ని మూవీస్ ని ప్లాన్ చేస్తున్నారని ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంజ్యూరింగ్ ఫ్రాంచైజ్ నుంచి ఫైనల్ కంజ్యూరింగ్ ఫిలిం అనేది సెప్టెంబర్ 5, 2025 కి రిలీజ్ అవుతుంది అని WB స్టూడియోస్ వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ WB వాళ్ళు ఈ కంజ్యూరింగ్ మూవీని కన్క్లూజన్ ఆఫ్ కంజ్యూరింగ్ ఫ్రాంచైజ్ అని అంటున్నారు. మేబీ నెక్స్ట్ ఈ ఫ్రాంచైజ్ నుంచి మూవీస్ రాకపోవచ్చు. యాక్చువల్లీ అదే మంచిది. ఎందుకంటే పోను ఈ ఫ్రాంచైజ్ నుంచి మంచి మూవీస్ రావట్లేదు. ప్రీవియస్ గా వచ్చిన కంజ్యూరింగ్ 3 అండ్ ద నన్ 2 మూవీస్ అయితే అంతగా నచ్చలేదు. అసలు భయమే అనిపించలేదు. అండ్ ఇక్కడ దరిద్రం ఏంటి అంటే ఆ మూవీస్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ మైకల్ జేవ్సే ఈ ఫైనల్ కంజ్యూరింగ్ ఫిల్మ్ ని కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. సో నాకైతే అసలు ఎక్స్పెక్టేషన్సే లేవు. అట్లీస్ట్ ఈ లాస్ట్ మూవీకైనా జేమ్స్ వాన్ ఇన్వాల్వ్ అయితే బాగుండేది. ఎందుకంటే అతని ఈ కంజ్యూరింగ్ ఫ్రాంచైజ్ లో తీసిన మూవీస్ చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు జేమ్స్ వాన్ యాక్షన్ మూవీస్ మీద పడ్డారు. సో చూడాలి మరి ఈ కంజ్యూరింగ్ ఫ్రాంచైజ్ లో వచ్చే ఫైనల్ ఫిలిం ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ నల్ బల్జ్ అనే ఒక హ్యాకింగ్ గ్రూప్ వాళ్ళు డిజ్నీ కంపెనీ యొక్క సర్వర్స్ ని హ్యాక్ చేసి 1 TB డేటాని దొంగిలించారంట. 1 TB అంటే 1000 GB అనమాట. సో మీరే ఊహించుకోండి ఎంత డేటాని దొంగిలించారో. అండ్ ఆ దొంగిలించిన డేటాలో డిజ్నీకి సంబంధించిన అన్రిలీజ్డ్ ప్రాజెక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్, లాగిన్ డీటెయిల్స్, కాన్సెప్ట్ ఆర్ట్స్, రా ఇమేజెస్, కోడ్స్, ఇన్సైడర్ గేమింగ్ రిపోర్ట్స్ ఇలా చాలా డేటా ఉందంట. ప్రెసెంట్ అయితే డిజ్నీ వాళ్ళు అఫీషియల్ గా రెస్పాండ్ అవ్వలేదు. సో చూడాలి మరి ఏమవుతుందో. అండ్ ఏది ఏమైనా సరే డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీ సేఫ్ గా ఉంటే చాలు. అండ్ మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో DC విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ లోగోని రివీల్ చేశారు. ప్రెసెంట్ ఈ మూవీ యొక్క షూటింగ్ జరుగుతుంది. అండ్ చాలా ఇమేజెస్ అనేవి బయటకు వస్తున్నాయి. అండ్ దిస్ ఇయర్ HBO Max OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ కాబోతున్న క్రీచర్ కమాండోస్ యానిమేటెడ్ సిరీస్ యొక్క ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశారు. ఈ సిరీస్ వచ్చేసి డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. అండ్ పెంగ్విన్ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ పోస్టర్ ని కూడా రివీల్ చేశారు. ఈ సిరీస్ వచ్చేసి సెప్టెంబర్ 19th కి మ్యాక్స్ OTT ప్లాట్ఫామ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటర్నల్స్ మూవీలో కింగో క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కుమాల్ నెంజాని ప్రెసెంట్ DCUలో బూస్టర్ గోల్డ్ అనే ఒక సిరీస్ లో మెయిన్ లీడ్ గా నటిస్తున్నాడని కొన్ని స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గన్ DCUలో బ్యాట్మ్యాన్ బ్రేవ్ అండ్ ద బోల్డ్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని ఫ్లాష్ మూవీ డైరెక్టర్ అయిన ఆండీ ముషెట్టి అండ్ రోడో సైగజ్ అనే ఒక రైటర్ కలిసి రాయబోతున్నారని ప్రీవియస్ గా కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అదంతా ఫేక్ న్యూస్ అని రైటర్స్ ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదని జేమ్స్ గన్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న మార్వెల్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ కొన్ని చిన్న అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ కాబోతున్న ఐస్ ఆఫ్ వకాండా యానిమేటెడ్ సిరీస్ లో మొత్తం 4 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ప్రతి ఎపిసోడ్ లో MCU కి సంబంధించిన డిఫరెంట్ ఎరాస్ ని
ఎక్స్ప్లోర్ చేయబోతున్నారంట. అండ్ ఈ సిరీస్ ని ట్రోజన్ ఆర్మీ యొక్క స్టోరీతో డీల్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి X-Men 97 యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 3 అనేది ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉంది. అండ్ ఈ సీజన్ 3 యొక్క స్క్రిప్ట్ ని వాట్ ఇఫ్ సిరీస్ యొక్క రైటర్ అయిన మాథ్యూ చాన్సీ రాయబోతున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెడ్ లైన్ నుంచి వచ్చిన న్యూస్ ప్రకారం యాక్టర్ ప్యాట్రిక్ స్టీవర్ట్ డెడ్పూల్ అండ్ వుల్వరిన్ మూవీలో చార్ల్స్ జేవియర్ క్యారెక్టర్ లో రిటర్న్ అవబోతున్నారంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ MGM స్టూడియోస్ వాళ్ళు సోనీ దగ్గర నుంచి స్పైడర్ మ్యాన్ రైట్స్ ని తీసుకుని స్పైడర్ మ్యాన్ నాయర్ లైవ్ యాక్షన్ సిరీస్ ని తీస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సిరీస్ లో నికోలస్ కేజ్ గారు మెయిన్ లీడ్ గా నటించబోతున్నారు. రీసెంట్లీ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించి కొన్ని కొత్త డీటెయిల్స్ అయితే తెలిసాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. అమెజాన్ స్టూడియోస్ వాళ్ళు ఈ సిరీస్ కి స్పైడర్ నాయర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ లో నికోలస్ కేజ్ గారి క్యారెక్టర్ యొక్క నేమ్ వచ్చేసి పీటర్ పార్కర్ అని కాకుండా బెన్ రేలీ అని ఉంటుందంట. అండ్ ఈ సిరీస్ లో కొన్ని మాన్స్టర్స్ ఉంటాయంట. అండ్ వాటితో పాటు శాండ్ మ్యాన్ క్యారెక్టర్ కూడా ఉంటుందంట. అండ్ ఈ సిరీస్ కి సంబంధించిన అఫీషియల్ సినాప్సిస్ కూడా బయటకు వచ్చింది. అది ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అవెంజర్స్ 5 మూవీ యొక్క స్క్రిప్ట్ ని మైకెల్ వాల్డ్రన్ అనే ఒక రైటర్ ప్రీవియస్ గా రాస్తున్నారని ఒక న్యూస్ అయితే వచ్చింది. కానీ ప్రెసెంట్ ఆయన ఆ స్క్రిప్ట్ ని రాయట్లేదని ఒక న్యూస్ వచ్చింది. కానీ ఆయన అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీ యొక్క స్క్రిప్ట్ ని మాత్రం రాస్తారంట. అండ్ ఇతను లోకీ సిరీస్ అండ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మూవీస్ కి కూడా రైటర్ గా పనిచేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్వెల్ స్టూడియోస్ వాళ్ళు శాండియాగో కామికాన్ ఈవెంట్ లో హాల్ హెచ్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారంట. అండ్ ఇది సాటర్డే జూలై 27 6 PM కి జరుగుతుందంట. ఈ హాల్ హెచ్ ప్యానల్ లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులని అనౌన్స్ చేస్తారు. లైక్ ప్రీవియస్ గా మార్వెల్ వాళ్ళు ఫేజెస్ మొత్తాన్ని ఈ హాల్ హెచ్ ప్యానల్ లోనే అనౌన్స్ చేశారు. అండ్ ఇప్పుడు కూడా ఈ హాల్ హెచ్ ప్యానల్ లోనే అనౌన్స్మెంట్ రాబోతుంది కాబట్టి మేబీ పెద్ద పెద్ద ప్రాజెక్టులని అనౌన్స్ చేయబోతున్నారు అనుకుంటా. సో మీరైతే రెడీగా ఉండండి. ఆ అనౌన్స్మెంట్లు వచ్చిన తర్వాత నేను ఒక వీడియో చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించిన టీజర్ వచ్చింది. ఆ టీజర్ కి సంబంధించిన బ్రేక్ డౌన్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూసేయండి. అండ్ ఈ టీజర్ లో సేబ్రా అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ ని కామిక్స్ యాక్యురేట్ గా చూపించడానికి వీలవ్వదు. ఎందుకంటే మార్వెల్ వాళ్ళకి పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో మాక్సిమం దాన్ని చేంజ్ చేస్తారని నేను నా బ్రేక్ డౌన్ వీడియోలో చెప్పా కదా. అండ్ అదే ఇప్పుడు నిజమైంది. ఈ సిరీస్ లో సేబ్రా క్యారెక్టర్ ని కామిక్ యాక్యురేట్ గా కాకుండా కొంచెం వేరేలాగా పోర్ట్రే చేయబోతున్నారంట. అండ్ ఈ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీకి సంబంధించి అఫీషియల్ స్టోరీ సినాప్సిస్ కూడా బయటకు వచ్చింది. అండ్ దీన్ని బట్టి చూస్తే శామ్ విల్సన్ అమెరికా అండ్ జపాన్ కి మధ్య జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ లో ఇరుక్కుంటాడని మనకు అర్థమవుతుంది. సో చూడాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంతకాలం క్రితం మార్వెల్ వాళ్ళు సోనీ వాళ్ళతో ఒక డీల్ మాట్లాడడానికి ట్రై చేశారంట. అది దేని గురించి అంటే స్పైడర్ వర్స్ మూవీస్ లో ఉన్న మిగెల్ ఒహారా క్యారెక్టర్ MCUలోకి వచ్చి ఒక క్యాంగ్ వేరియంట్ తో అలయన్స్ అయ్యి ఒక టీమ్ ని ఫామ్ చేసినట్టు మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేశారంట. ఎందుకంటే వీళ్ళిద్దరు కలిస్తే మల్టీవర్సల్ సాగాకి ఒక బిగ్ థ్రెట్ అవుతుంది. అండ్ మార్వెల్ వాళ్ళు ప్లాన్ చేసిన స్టోరీ లైన్లో కూడా క్యాంగ్ యొక్క పవర్ని మిగెల్ ఒహారా యొక్క స్టెబిలిటీని కలిపి చూపిద్దామని ప్లాన్ చేశారంట. కానీ సోనీ వాళ్ళు ఈ డీల్కి ఒప్పుకోలేదంట. ఎందుకంటే స్పైడర్ వర్స్ మూవీస్కి మిగెల్ ఒహారా క్యారెక్టర్ చాలా పెద్ద క్యారెక్టర్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా. సో అలాంటి క్యారెక్టర్ని మార్వెల్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలని సోనీ వాళ్ళు ఈ డీల్ని రిజెక్ట్ చేశారంట. అయినా మనందరికీ సోనీ గురించి తెలిసిందేగా, ఏది ఒక పట్టాన సరిగా జరగనివ్వరు, మొత్తం గబ్బు గబ్బు చేస్తారు. కానీ నాకు మాత్రం మిగెల్ ఒహారా అండ్ క్యాంగ్ వేరియంట్ కలవడం అనే మార్వెల్ వాళ్ళ ఐడియా అనేది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే వీళ్ళిద్దరికి మల్టీవర్స్ మీద గ్రిప్ ఉంది. వీళ్ళిద్దరు కలిస్తే గనక మల్టీవర్సల్ సాగాకి చాలా పెద్ద థ్రెట్ అవుతుంది. సో ఇది జరుగుంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.